ఫుడ్ మంచిగా పెడుతున్నారు. పెట్టకపోతే నువ్వేమన్నావు ఎదురుకున్నాను కదా మంచిగా ఉన్నట్టు నీకు చెప్తా, పెట్టకపోతే నీకు చెప్తా. పెడుతున్నారు కొడుకు, నాకు కొడుకు ఒక బిడ్డ, అంతే. చూసుకోరా చూస్తారు చూస్తారు, కొడుకు చూస్తాడు, బిడ్డ ఓ ఇంటికి ఇచ్చిన మామ వస్తే పోతుంది. అంటే వచ్చిన పేషెంట్ లేదు నడిచేది బెడ్ మీద ఉంది ఇప్పుడు మంచిగా. అదొకటి ఉంది, వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటారు ఇంట్లో. ఇంత మనకంటే ఇదే వర్క్ కాబట్టి చూస్తాము. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు, కోడళ్ళు హ్యాండిల్ చేయాలంటే చేయలేరు. డైపర్లకు వెళ్ళాక కష్టం ఇంట్లో కొంచెం చూడడం. సో ఇక్కడికి వచ్చినాక నలుగురు ఆ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మైండ్ కూడా పీస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. అందుకని నాకు తెలిసినంత వరకు 90% ఇంప్రూవ్ అవుతారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఫస్ట్ లో మాట్లాడిన ఆయన కూడా బెడ్ పేషెంట్ కోమాలో వచ్చాడు. జస్ట్ మీ నెంబర్ 15 days లైఫ్ అన్నారు ఆయనకి, సర్జరీ చేసి. మరి ఇప్పుడు 5.5 years అయింది. ఎట్లా ఉన్నారు చూసారు కదా, 86 ఏజ్ ఇప్పుడు ఆయనకి. అట్లా ఏంటంటే ఇంట్లో చూడరు అని అనను, చూస్తారు, ఎవరు బిజీ వాళ్ళది లైఫ్. సో ఇక్కడ ఏంటంటే ఆ ఏజ్ వాళ్ళు అన్ని టైం టు టైం వస్తుంది ఫుడ్ కానీ అన్ని. ఇంట్లో మరి అంత టైం మెయింటైన్ చేయాలంటే చేయరు కదండి. ఎందుకంటే వీళ్ళకే ఒక 75 ఉంటే మరి వాళ్ళకి ఒక 60 ఉంటాయి కదా. మరి 60 సంవత్సరాలు టైం టు టైం పెట్టాలంటే వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. టయానికి వేడి నీళ్ళని, బట్టలు వాషింగ్ అని అన్నీ పెడతాం కాబట్టి అందరూ కూర్చున్నారు చూసారా, అందరూ మాట్లాడుకుంటారు, గతం అంతా మాట్లాడుకుంటూ ఇట్లా ఇట్లా అని. ఇంకా అంతకంటే ఏముంది హ్యాపీ లాస్ట్. కానీ ఒకటి, తల్లిదండ్రులు చూడదని నేను ఎవరిని చెప్పను, చూడమంట. కాకపోతే ఓల్డేజ్ హోమ్ లేకపోతే ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇప్పటికే రోడ్డు మీద పెట్టి ఇక్కడ ఎన్నోసార్లు మన దగ్గర వదిలి వెళ్ళిపోతారు, ఎవరో తెలియదు. అలా ఎన్ని కేసెస్ అవు, ఓకేనా. ఇప్పుడు ఇది సరిపోకనే మనం వెనక షెడ్ వేసింది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నుంచి వచ్చిన వాళ్ళే, గాంధీ హాస్పిటల్ రోడ్డు మీద అట్లాంటి వాళ్ళే వచ్చింది. అది సరిపోక ఇంకొకటి షెడ్ వేస్తున్నాం. ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది అని అది వేసి ఆపేస్తున్నాను వర్క్. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. వస్తే అదొక 30 members దాకా అక్కడ కూడా మనకి 30 అవుతారు. అక్కడ వరకు 50, ఇక్కడ వరకు 50, 100 అవుతారు. ఇది రెంట్ బిల్డింగ్ కదండి, వాళ్ళు ఎప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు చేయాలి మనము. అది మేము ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి 2011లో స్టార్ట్ చేశాను. సో అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చాము. రెంట్ బిల్డింగ్ కదా ఇది. తర్వాత స్థలం కొనుక్కున్నాయి అట్లా. ఫస్ట్ ఎప్పుడు అనిపించింది అమ్మ మీకు ఇది స్టార్ట్ చేయాలి ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలాంటి? నాకు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అని అనుకోలేదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఏదో మంచి పని చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్నది నా ఆలోచన ఫస్ట్ నుంచి. అది ఫాదర్ దగ్గర నుంచి కూడా కొంత రావచ్చు ఆ జీన్స్. మాది ప్రాపర్ నెల్లూరు డిస్టిక్. ఇంకా అది చిన్నప్పటి నుంచి ఏదైనా పెట్టడం అలవాటు ఎవరికైనా. ఇంకా అది అలా అలా ఉండిపోయి నేను అన్మ్యారీడే. ఇంకా దీనిలోనే ఇదైపోయి ఇంకా నాకు అది ఏమీ వద్దు అని చేసుకోలేదు. ఇంకా అవి ఏమీ వద్దు, ఏదైనా సేవ చేయాలి అనుకొని స్టార్టింగ్ మన ఊర్లోనే స్టార్ట్ చేశాను. అక్కడ కొంతమంది మాకు చెన్నై దగ్గర కదా, వాళ్ళు వచ్చి వలస వచ్చిన వాళ్ళు అలా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి చూసుకుంటూ ఓకే ఇలా పెద్దవాళ్ళని చూసాం. తర్వాత ఇలా ఉంది కదా పరిస్థితి అనేసి పెద్దవాళ్ళకి ఏదైనా లాస్ట్ స్టేజ్లో ప్రశాంతంగా ఇది కావాలి. వాళ్ళు ఇంట్లో ఇబ్బందులు చూస్తున్నాము ఎలా ఉంటున్నాయో, ఈవిడ ఒక మాట అన్న కోడలో ఇవి అన్న ఉద్దేశంతో ఓల్డేజ్ హోమ్ పెట్టాలనేసి అనుకొని భగవంతుడు నాకు ఈ సేవ ఇచ్చాడు. నేను అందరికీ ఒకరు అమ్మా నాన్న, కానీ మాకు ఇంతమంది తల్లులు. నేను ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానని మాత్రం ఇప్పుడు వరకు నేను అనుకోలే. ఇది నా అదృష్టంగానే భావిస్తాను. 13 years అయిపోయిందండి. 13 years. ఇంతమంది నాకు అమ్మలు, ఇంతమంది ఫాదర్లు, అన్ని డాక్టర్ ఉంటాడండి, వస్తారు, క్యాంపులు పెడుతూనే ఉంటాము. డాక్టర్ పక్కనే ఉంటారు, ఎనీ టైం కాల్ చేస్తే వస్తారు. మన దాంట్లో ఇట్లా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా మరణించడం గాని అది కామన్. అంటే మీరు అన్నట్టు ఒక 5-6 years ఉంటే మాకు కూడా బాధ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా. అంటే 1 or 2 months అంటే అది వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాధలు చూసుకోవడం భగవంతుడు ఎందుకు వీళ్ళని తొందరగానే తీసుకెళ్ళమని మనం కూడా అనుకోండి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వస్తారు, అంటే కోమాలో వచ్చి మాట్లాడలేకుండా వెనకంతా పుండ్లైపోయి బెడ్ షోర్స్ ఉండి, షుగర్ వాళ్ళు ఉంటారు కదండి, బెడ్ షోర్స్ కేసులు అసలు అవి ఇంకెవరైతే తీసుకోరనే అనుకుంటా. అలా ఎలా ఉన్నా కూడా మేము నో అనేది చెప్పను, తీసుకుంటాం ఎలా ఉన్నా కూడా. అది ఇక్కడ నుంచి మనము అంబులెన్స్ వచ్చిందంటే లోపలికి వెళ్ళేదాకా స్మెల్ ఉంటుంది. అలాంటి కేసెస్ కూడా మనము డీల్ చేసాం. అలాంటివి బాధపడము, కానీ కొద్ది రోజులు ఉండి ఇదైతే కొంచెం బాధగానే ఉంటుంది. అంటే ఎవరు లేని వాళ్ళకి మేమే చేస్తామండి. చాలా చేశాను అలా. వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళని బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కాకపోతే నాకు కూడా అక్కడ బాధ కలిగేది ఏంటంటే ఎవరు ఇంటికి తీసుకెళ్ళరు, అది కొంచెం బాధ కలుగుద్ది. ఎందుకంటే ఓకే ఏడ పెట్టారు మనం చూస్తున్నాము, కానీ లాస్ట్ స్టేజ్లో ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఆత్మ కూడా శాంతి ఇస్తుంది. కానీ మ్యాక్సిమం ఇటు నుంచి ఇటే శ్మశానానికి తీసుకెళ్తారు. ఎవరు రేర్ కేసెస్ ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు, మ్యాక్సిమం 95% తీసుకెళ్ళరండి.
ఓకే. ఒక 5% వాళ్ళే తీసుకెళ్లేది ఇంటికి. కానీ కొంతమంది ఎవరైనా ఉంటారు చనిపోయిందని ఇట్లా చెప్పిన తర్వాత ఆ, కూడా ఆ. మీరే చేసేయండి అమ్మా అనే అంటారు. వాళ్ళు ఉన్నాయి, ఎవరైనా చాలా ఉంటాయి అలాంటివి. ఓకే. అలాంటివి చాలా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు యూఎస్లో అలా ఉంటారు కదా, అచ్చా. ఇంకా మేము రాలేము అంటే వీళ్ళు ఏంటంటే పిల్లలు ఉంటారు కొంతమందికి, అవును. అలాంటివి మేమే చేసేస్తాము మీరే బయట ఉండి. కొంతమంది పిల్లలు ఉండి కూడా, వైఫ్ ఉండి కూడా రాను కేసెస్ ఉన్నాయి. మామూలు వాళ్ళు కాదు, మళ్ళీ అవునా? అందరూ కూడా మంచిగా మంచి డబ్బున్న వాళ్ళే. ఓకే. కరోనా టైంలో ఉమ్, రిస్క్ అయినప్పుడు ఎవరు రాలా, మేమే చేసాం మరి. ఓకే. అవి కొంచెం మాకు కూడా బాధ అనిపించింది. ఉమ్, ఇంకా తప్పదు కదా, ఎవరు లేకుండా వాళ్ళకి ఉంటుంది కదా, ఎంత అవును. ఎన్ని అనుకున్నా వీళ్ళకి పిల్లల మీద మనం ఉంటది, ఎంత కంపల్సరీ చూసినా ఉంటది కదా. వాళ్ళు తప్పులు క్షమిస్తారు. మాది వ్యవసాయ కుటుంబమేనండి, నెల్లూరు డిస్టిక్. మాది అంతా వ్యవసాయం, నాన్న కూడా వ్యవసాయం వ్యవసాయం, మొత్తం. వ్యవసాయమే. అచ్చా. అన్నయ్య వాళ్ళు కూడా వ్యవసాయమే. ఉమ్, సో అప్పట్లో ఏంటంటే జాబులు చేసేవాళ్ళు కాదు కదా. అదే అదే. ఇంకా నాన్న ఏంటంటే కొద్దిగా సోషల్ సర్వీస్ చేసేవారు. ఎవరన్నా కొంచెం లేని వాళ్ళు ఇలా వచ్చి సో ఇది మాకు ఇది లేదు, మా పరిస్థితి బాగాలేదంటే, అంటే మేము ఆ డబ్బున్న వాళ్ళం అని కాదు కానీ, బట్ మనకున్న దాంట్లో హెల్ప్ చేసేవాడు చేయడం. నాన్న. అచ్చా. ఎవరు వచ్చినా ఇంటికి అన్నం పెట్టడము, ఉదయం నుంచి ఎవరో 10 మంది ఉంటారు తోడు అన్నానికి. ఇంకా అవి చూసాక అది జీన్స్ వస్తుంది కదా, నాకు కూడా ఫస్ట్ నుంచి పెట్టేది అలవాటు. ఉమ్, ఏది చిన్నప్పటి నుంచి కూడా ఇది ఇది నాకు ఈ వాచ్ బాగుందంటే ఇచ్చేయడము, పట్టీలు అలా నేను ఎన్నో ఇచ్చేసాను చిన్నప్పుడు. అందుకని అమ్మ కూడా పట్టీలు కొనడం మానేసింది, ఇలా ఇచ్చేస్తున్నావు అనేసి. ఉమ్, అట్లా నాకు కూడా అది ఎప్పుడు కూడా నేను బాధపడేది ఏమి ఉండదండి, హ్యాపీగానే ఫీల్ అవుతా. అంటే ఆ మనసు భగవంతుడు మనకి ఇచ్చిన దానికి ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను, భగవంతుడికి. ఎందుకంటే అందరికీ రాదు ఇది. అవును. సో నేనైతే ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నాను. కాకపోతే కొన్ని టెన్షన్లు ఉంటాయి ఫైనాన్షియల్గా, ఎందుకంటే అవును. ఇంతమందిని చూడడం Maintain అంటే చేయాలి. మెయింటెనెన్స్, రెంట్లు కట్టుకోవాలి, అన్నీ ఉంటాయి కదా. ఏదైనా కొంచెం మాకు ఏంటంటే బర్త్డేలకి వాటికి కొద్దిగా అన్నదానం అది చేపిస్తారు, కొద్దిగా అది రొటేషను. ఎందుకంటే మీకు ఏ ఓల్డేజ్ హోమ్లో ఇంతమంది ఫ్రీ ఉండరు. ఉమ్, అవును. మా దగ్గర పేమెంట్ చేసేవాళ్ళు 60 మందిలో 20 మంది కూడా ఉంటారో ఉండరు. ఆ 20 మంది కూడా కరెక్ట్గా కట్టరు, అరే. ఎందుకంటే మనం చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి, ఆ. ఆ మేడం ఏమందిలే కట్టకపోయినా అని. కానీ మనకి ఇక్కడ బండి వెళ్ళాలి. నడవాలి కదండి, ఓన్ అనుకోండి ఇబ్బందిలా. అక్కడికి వెళ్ళినాక మేము ఎవరిని కూడా ఇప్పుడే నేను ఒత్తిడి చేయను డబ్బులకి. ఇంకా అది మేము అక్కడికి షిఫ్ట్ అయిపోయి బిల్డింగ్ కట్టుకున్నాక వాళ్ళ ఇష్టం, ఇస్తే ఇచ్చారు, లేకపోతే ఇది లేదు. కానీ నేను టోటల్గా అక్కడ ఏంటంటే ఒక 500-600 మెంబర్స్కి రోడ్డు మీద వాళ్ళకి ఫ్రీగా పెట్టాలన్నది నాకు ఓ, సూపర్. బాగా, అంటే బాగా ఉంది. ఉమ్, చాలామంది చూస్తాను, నేను ఎక్కడన్నా ఎవరన్నా రోడ్డు మీద చూసినా రమ్మంటాను వెంటనే, వెళ్దాం రండి మాది ఇట్లా ఓల్డేజ్ ఉంది, మీరు ఎందుకు అడుక్కోవడము, మేము ఉన్నాము అన్నీ చూసుకుంటామని. కానీ రారు అచ్చా. కానీ ఈ మధ్య గాంధీ నుంచి మాత్రం వచ్చారు ఒక 10 మంది. ఉమ్, గాంధీ హాస్పిటల్ చాలా మంది బయట ఉంటారు కదా పాపం, వాళ్ళ అన్నం కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అది అబ్జర్వ్ చేసిన బాధ వేస్తుంది, వాళ్ళు అన్నం కోసమే అక్కడ ఉంటున్నారు. అదే. అంటే చాలా మంది వచ్చి అవును. ఇట్లా అన్నాలు పెడుతుంటారు అక్కడ, లంచ్, మార్నింగ్ టిఫిన్ అది తినేస్తారు, అక్కడ ఉంటున్నారు. మీకు ఈ ఇబ్బంది ఎండలో ఉండడం ఎందుకు, మా దగ్గరికి రండి నేను చూస్తానని చెప్పిన ఉన్నారు ఇంకొక 20 మంది దాకా. ఓకే. సో అది అయిపోతే కన్స్ట్రక్షన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చేస్తాను, ఓకే. తీసుకొస్తాను. ఓకే. ఓవరాల్ గా ఇంతమందికి ఎన్ని కేజెస్ భోజనం వండుతుంటారు? రోజుకి అవుతుందండి బ్యాగ్ మనకి 25 కేజెస్ బ్యాగ్ 2 days కన్నా ఎక్కువ రాదు. అచ్చా. 2 days కూడా రాదు, ఎందుకంటే మార్నింగ్ ఒక 7 kgs ఉండాలి, ఉదయం టిఫిన్. ఈరోజు పూరి పెట్టాము, ఆహా. రోజుకు ఒక టిఫిన్ అయితే మాత్రం ఈ రోజు పెట్టింది మళ్ళీ వారానికి ఓకే. టిఫిన్ అంతే ఉంటుంది. ఉదయం టీ ఇస్తాము, ఉమ్, మధ్యాహ్నం అన్నము, నైట్ చపాతీ ఉంటుంది, రైస్ ఉంటుంది, 3 కూరలు, పచ్చడి, సాంబార్ కానీ రసం ఉండాలి, ఇంకొక కర్రీ ఉండాలి, ఓకే. 3 కూరలు ఉండాలి కంపల్సరీగా. ఓకే. ఇంకా అప్పుడప్పుడు చెకప్లు జరుగుతూ ఉంటాయి, అచ్చా. చేయించుకుంటూ ఉంటారు. ఏదో అన్ని క్యాంపులో ఫ్రీ లేండి, అది మాత్రం పేమెంట్. మన రెగ్యులర్గా వచ్చే డాక్టర్ ఉంటే తప్ప ఏదో ఆయన కూడా ఎక్కువేమి ఛార్జెస్ వేయడు. ఏదో లైఫ్ అలా వెళ్తావు. నాకు కూడా నేను ఎక్కడికైనా పోయినా 2 రోజుల కన్నా ఎక్కువ ఉన్నాను కూడా, ఇంక వీళ్ళే గుర్తుకొస్తుంటారు వెళ్ళాలంట ఇంటికి పోయినా కూడా. అంటే కొంచెం మంది మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం మెంటల్లీ అబ్బో, డిస్టర్బ్ ఉన్న వాళ్ళు వాళ్ళతో ఉంటారు. చాలా వాళ్ళు చాలా ఇప్పుడు మీకు చూపిస్తే, ఇప్పుడు అక్కడ అమ్మాయి ఉంది అవును. కూర్చొనింది, మీరు అవును. కావాలంటే షూట్ చేయండి. అవును. ఆ అమ్మాయికి కూడా ఎవరు లేరు, హస్బెండ్ చనిపోయారు, ఏజ్ వచ్చి 45 కూడా లేదు. ఆ అబ్బాయి ఏమో జాబు, ఆ అబ్బాయి 19-20 years వాళ్ళ అబ్బాయి. ఉమ్, ఇంక ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఇంట్లో ఉంటే ఇంకా పక్కింటి పోవడం, గలీజ్ చేయడము. మరి వాళ్ళ సంగారెడ్డి ఉమ్, పంపతినాడు వదిలిపెట్టాడు. మేము లేని వాళ్ళం అంటే సరే అని తీసుకున్నాను. మా దగ్గర కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఉమ్, ఇంకా ఏం చేయాలి పాము, దండం పెట్టి వెళ్ళాడు. మేడం నా జాబ్, మేడం నా లైఫ్ అని, గవర్నమెంట్ జాబ్ తంది, ఏదో 8,000-9,000 ఇస్తారంట, మున్సిపల్ ఆఫీస్లో ఎక్కడో చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆవిడ ఎంత ఇది చేస్తుందో ఆ రూమ్లో అట్లా చేస్తుంది. అలా ఉంటారు. ఇప్పుడు వీళ్ళంటే కొంచెం పర్లేదు, అదే, తెలివి ఉంది కదా. ఇప్పుడు ఈవిడ కూడా వచ్చినప్పుడు ఉండటది అనుకోలే. ఉమ్, అబ్బో 2 రోజులు మాకు చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత మంచిగా సెట్ అయిపోతారు. 1 or 2 days కొంచెం కొత్త వాళ్ళు, నేను ఉండను, ఓల్డేజ్ ఇంటికి వస్తాను అంటారు కదా. తర్వాత అలవాటు అయిపోతే వాళ్ళు పిలిచినా రారు. ఉమ్, ఇప్పుడు ఈ ముందు రమ్మన్నా నేను రానంటది అమ్మ, అంతే అదే. వచ్చిన ఇంటికి రానంటది. కొడుకు పిలిచిన పండగలకి, వద్దు నాకు నేడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుందంటది. ఓకే. మళ్ళీ అంత దూరం వచ్చి రావడం ఎందుకని. అదే. అదొకటి మాకేంటంటే, డబ్బులు పక్కన పెట్టండి,
కాకపోతే వాళ్ళు బాగున్నారు, మాకు హ్యాపీగా ఉన్నారంటే మాకు అదే సంతోషం. ఆవిడ వచ్చి జస్ట్ ఒక 20 days ఆవిడ అదే చెప్పింది కొడుకు ఎంత ఆనందపడ్డాడు. బాగుంది నాన్న ఇక్కడ బాగా చూసుకోండి, ఎందుకంటే ఆవిడ కళ్ళు కనిపించవు పాపం, వినిపించదు. మరి వీళ్ళతో చూడాలంటే మామూలు విషయం అండి. ప్రతిసారి మనము వాష్రూమ్కి తీసుకెళ్లాలన్నా అన్ని దగ్గర పెట్టాలి, హ్యాండ్ వాష్కి నీళ్ళు పోయాలి, అన్ని దగ్గరుండి సర్వీస్ చేయాలి వాళ్ళకి. కానీ వాళ్ళు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, మనకు అదే ఆనందం. ఎంతమంది ఉన్నారు వాలంటీర్స్ అందరూ? ఉన్నారండి, 10 దాకా ఉన్నారు. 10 members ఉన్నారు. వీళ్ళు వచ్చి 63 ఉన్నారు ప్రెసెంట్. కాకపోతే అది కన్స్ట్రక్షన్ అయితే ఇంకొక 30 members-కి రెడీగా ఉన్నారు ఉండేదానికేమో. కాకపోతే నేనేంటంటే అది అవ్వాలి కదా, అయినాక తీసుకొస్తాను అని చెప్పండి. పాపం గాంధీ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు నెంబర్లు తీసుకొని. ఈ మధ్య వెళ్ళాను నేను గాంధీ హాస్పిటల్ దగ్గరికి. మేము కూడా వస్తామమ్మా, మనకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు, ఇబ్బంది అంటే కపుల్స్ ఉన్నారు ఎక్కువ. ఎవరు ఇట్లాగే చెప్తున్నా, పిల్లలు ఇదైపోయి కొంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకొని పిల్లలు చూడుకొని అలా అన్ని ఒకటి రీజన్ అని చెప్పలేము. మ్యారేజ్ అయ్యి పిల్లలు లేని వాళ్ళు, అన్మ్యారీడ్ ఉన్నవాళ్ళు, సో మ్యారేజ్ అయ్యి వైఫ్ చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు కోపాలు ఉంటాయిగా, ఇంకా వీళ్ళు పట్టించుకోకుండా అలాంటి వాళ్ళు, అలా కొంతమంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా నడవలేరు వాళ్ళు, 2 ఉన్నారు మా దగ్గర. ఏజ్ వచ్చి 45 ఉంటుంది. నా దగ్గరకు వచ్చి కూడా 6 years అవుతుంది. ఇంకా వాళ్ళు బెడ్ మీదనే, ఇంకా టోటల్గా బెడ్ మీదనే, బయటికి రాలేరు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి వర్క్ చేయవు, 2 legs కూడా వర్క్ చేయవు అన్నమాట. మనమే హ్యాండిల్ చేసి ఇలా పక్కన పెట్టాలి. అలాంటివి బాగా అనిపిస్తుంది మాకు కూడా. ఎప్పటి నుంచో ఉన్నారు అలా. అవి కొంచెం మనసు, కానీ 90-80 వచ్చినాక పర్లేదు. ఆ ఏజ్ వచ్చింది చాలు, ఉన్నది వాళ్ళు అనుభవించారు ప్రశాంతంగా. నేను వాళ్ళకి ఇది తిను అది తిని ఏం చెప్పను, షుగర్ ఉన్నా అన్నీ తిని ఇంకేమో ఉండి ఎవరిని ఏం చేయాలి, మీరు మీకు నచ్చింది తినండి ప్రశాంతంగా, మీకు ఏది కావాలో అది అనుభవించండి, హ్యాపీగా పోండి. అంతేగాని షుగర్ ఉంది నేను ఇది తినకూడదు అది తినకూడదు, 90 సంవత్సరాలు అప్పుడు ఇంకేందుకు తిని నేను నచ్చింది నేను అన్ని పెట్టేస్తాను. కానీ ఎవరికి హై ఏమి ఉండదండి, షుగరు మామూలే ఉంటుంది. ఎందుకంటే మెయిన్ వాళ్ళు మెయిన్ మన ఈ మధ్య న్యూట్రిషన్ వాళ్ళు వచ్చింది ఒక లేడీ, ఆవిడ నేను చాలా ఓల్డేజ్ లేము, ఇంత హెల్దీగా ఎక్కడా లేరు, అంత మంచిగా ఉన్నారు అందరూ కూడా, బీపీలు అందరికి నార్మల్ ఉన్నాయి. బీపీ ఉన్న వాళ్ళు కూడా ఒక 1 రోజులు వేస్తారు టాబ్లెట్, తర్వాత ఎందుకు అవసరం లేదు, మంచిగా ఉన్నారు ఇక్కడ హ్యాపీగా, ఇంకా నార్మల్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి నార్మల్. అట్లాగే షుగర్ కూడా మెయిన్ టెన్షన్ ఉండదు, మెయిన్ అదే టెన్షన్ ఉంటేనే మనకి లేని జబ్బులన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ వయసులో ఏముంది వాళ్ళకి, ప్రశాంతంగా తిన్నారా కూర్చున్నారా. కాకపోతే మన వాళ్ళతో కాలక్షేపం. ఇప్పుడు మన ఆడే బిజీ, ఇప్పుడు ఆడే జనరేషన్ కాదు కదా, వచ్చినప్పటి నుంచి ఫోన్లు పట్టుకుంటారు, ఇంకా వీళ్ళతో టైం స్పెండ్ చేయమంటే ఎక్కడ చేస్తారు. అందుకని వాళ్ళు ఇక్కడే బాగున్నారు. ఓల్డేజ్లో లేకపోతే ఏమో తెలియదు ఎలా ఉండేదో, కానీ భగవంతుడు ఇది ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇక్కడే ప్రశాంతంగా ఉన్నారన్నది నా ఉద్దేశం. అందరికీ నేను చెప్పేది ఏం లేదు, హ్యాపీగా ఉన్నారు. కానీ అట్లనే తల్లిదండ్రులని చూడొద్దు అని నేను చెప్పను, తల్లిదండ్రులను చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఇప్పుడు బిజీ లైఫ్ వల్ల చూడలేకపోతున్నారు కాబట్టి వదిలిపెట్టారు. కానీ వదిలినా కొంచెం వచ్చి అప్పుడప్పుడు చూసుకోండి. కొంతమంది వదిలడమే, మీరు 4 సంవత్సరాలు అయింది ఒకరు వచ్చి అయితే అక్కడ ఉన్నారు, ఎలా ఇంక ఫోన్ చేసి మానేసాం, రేపు ఏమైనా రారు వాళ్ళు. అది చాలా బాధాకరమైన విషయం. కొడుకులు మరి లేని వాళ్ళు కాదు, అందరూ సాఫ్ట్వేర్లే. ఈ రోజు రాలేదండి, 3 years అయింది ఆమె జాయిన్ చేశారు, ఇప్పటికి రాలా. అలాంటి బాధ కనిపిస్తుంది. అలాంటి పనులు మాత్రం దయచేసి ఎవరూ చేయకండి, మేము చూసుకుంటాం, కాదని లేదు. కానీ ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఎంత చూసినా కూడా మీ పిల్లలు కాబట్టి ఆ మమకారం ఉంటుంది కాబట్టి మీరు వచ్చి పలకరించుకోండి. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఆలోచన ఉండదు, మేమే చూసుకుంటాం, మాకేమి ఇబ్బంది లేదు. అదే థ్యాంక్ యూ. మీ ఛానల్ కూడా చాలా సంతోషం. 2-3 సార్లు కాల్ చేశాను, నేను అవైలబుల్ లేను. మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలి మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ చూస్తే కనుక రూమ్స్ కూడా ఎవరి వాళ్ళు బెడ్స్ వాళ్ళకి పెట్టడం జరిగింది, అండ్ చాలా నీట్గా. అండ్ కొంతమంది బెడ్ రిటైర్డ్ కూడా అండి, బ్యాక్ బోన్ పెయిన్ వచ్చేసి కాళ్ళు వర్క్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు, చూడడం జరిగింది కదా మీరు వీడియోలో. అండ్ చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా అంటే ఎవరి కేటగిరీస్ అంటే ఎవరెవరు కొన్ని రూమ్స్లలో వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. అండ్ మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉండడం జరిగింది, వాళ్ళని కూడా కేర్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ చాలామంది ఇక్కడ చూస్తే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడనే హ్యాపీగా ఉంది, మాకు ఇక్కడనే చాలా బాగుంది అని అంటున్నారు ఇక్కడ. కానీ ఎంత బాగున్నా ఎంత చేసినా కూడా మనసులో మన వాళ్ళు అనే వాళ్ళు లేరని మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ మనం మేడం గారితో కూడా మాట్లాడడం చూశారు కదా మీరు, రాజేశ్వరి గారితో. రాజేశ్వరి గారు కూడా అన్నారు ఒక మాట, ఏమన్నారంటే రాజేశ్వరి గారు, తల్లి వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళు కనీసం అంత్యక్రియలు కూడా రారు అన్నది ఒక బాధ వ్యక్తం చేయడం జరిగింది. ఇదైతే చాలా బాధాకర విషయం. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు చూడకుండా కనీసం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలు మంచిగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చేస్తే వాళ్ళ ఆత్మన్న శాంతిస్తుంది కదా. అండ్ చాలామంది ఇలా చేస్తున్నారని చెప్పడం జరిగింది. అండ్ ప్లీజ్ 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 రిక్వెస్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటున్నాను, తల్లిదండ్రులను ప్రేమించండి, ఓల్డ్ యంగ్గా కాకుండా. వాళ్ళు లేకుంటే మనం లేము. ప్లీజ్ రెస్పెక్ట్ ద ఓల్డ్ పీపుల్. అండ్ వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు హ్యాపీగా ఉంచండి, మీతోనే ఉంచుకోండి. ఒకవేళ ఓల్డ్ ఏజ్ హోమ్ లేకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారండి చెప్పండి, వాళ్ళ పిల్లలు
పిల్లలు వాళ్ళ కుటుంబం రిలేటివ్స్ అందరిని వదిలేసుకొని ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, కవరింగ్కి ఏమంటే మాకు ఇక ఫ్రెండ్స్ దొరికారు, ఇక్కడ మంచిగా ఉంటున్నాం అంటున్నారు, కానీ మనసులో అనేది ఉంటుంది కదండి. మనం కూడా హాస్టల్కి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతాం, తల్లిదండ్రుల దూరం ఉంటే. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా అంతా చాలామంది హెల్తీగా ఉన్నారు అండ్ చాలా వర్క్స్ చేస్తున్నారని చెప్పడం జరిగింది రాజేశ్వరి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట సిమ్లు టంగున ఒకటి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.